మోషే ఏం చేస్తాడంటే, ప్రభువా నేనైతే నోటి మాంద్యం గలవాడిని, నన్నెందుకు పంపిస్తా ప్రభు అంటే, నోరిచ్చింది ఎవరు? మీకు కళ్ళు ఇచ్చింది ఎవరు? చెవులు ఇచ్చింది ఎవరు? కాళ్ళు ఇచ్చింది ఎవరు? అసలు నీకు దేహం ఇచ్చిందే ఎవరు చెప్పండి? మరి నేను మీకు సాయం చేయకుండా ఉంటానా? నేను సాయం చేయకుండా ఉంటానా? కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ సాకులు చెప్పకుండా మన సంగ వెళ్ళిపో అంటాడు. ప్రభువా వాళ్ళు నన్ను నమ్మరాని కాస అంటే, ఇదిగో నీకు ఒక సూచన చూపిస్తా, కొన్ని 3 సూచనలు చూపిస్తా. ఇదిగో కర్ర ఉంది నీ దగ్గర, కింద పడే అంటే ఏమవుతుంది చెప్పండి? పాము అవుతుంది. వెరీ గుడ్. మరలా తోకను పట్టుకుంటే ఏమవుతుంది? మరే కర్ర అవుతుంది కదా. రెండోది, నీ చెయ్యి ఉంది కదా, ఈ రొమ్ములో పెట్టుకో. రొమ్ములో పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి? హిమము వల్లే తెల్లగా అవుతుంది. మరలా రొమ్ములో పెట్టుకుంటే ఏమవుతుంది? చెయ్యి అవుతుంది. మూడో చెప్పండి. ఇదిగో ఏటి నీళ్ళు ఉంది కదా, అరణ్య భూమి మీద ఇట్లా వేస్తే ఏమవుతుంది? ఎర్రగా రక్తంగా మారుతుంది.